హాయ్ హలో నమస్తే, నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి హోమ్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నానండి. సో ఇవాళ మన ఛానల్లో చాలా టేస్టీ రెసిపీ అన్నమాట. సో ఇవాళ నేను వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో నేను కాలీఫ్లవర్ 65 చేస్తున్నానండి. అదేనండి, గోపి 65 అండి. సో ఈ కాలీఫ్లవర్ 65 అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే రైస్లోకి కూడా చక్కగా తినేస్తాను అనమాట, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. సో రసంలో కానీ పప్పుచారులో కానీ అలా స్నాక్స్ కింద కూడా ఈజీగా తినేయచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారనమాట. సో బయట అంతా క్రిస్పీగా, లోపడంతా స్పాంజీగా భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసే ఉంటారు. సో ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇలా రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మన కాలీఫ్లవర్ 65 అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే అదిరిపోయి తీరాలన్నమాట. సో నేనైతే ఎలా తయారు చేశాను, ఏమేం కావాలి చూసేద్దామా? చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తున్నారా? చూసే ఉంటారు. సో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపించాను కదండి. సో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. మనకి చూడడానికి కూడా చాలా పెద్దగా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాము. ఇందులో వాటర్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ అయిన వాటర్లో మనం కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసుకొని ఒక 2 minutes కనుక కుక్ చేసుకుంటే ఒక 2 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు నేను వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. సో ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్కి చక్కగా మనకి సాల్ట్ అనేది బాగా పడుతుంది అనమాట. సో 2 minutes ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా లాగకుండా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట 65 అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం 65కి మసాలా రెడీ చేసుకుందాము. మసాలా వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం వెనిగర్ తీసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే సరిపోతుంది. సో అలాగే సోయా సాస్ అనమాట. సో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ టమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. సో ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. సో చూసారు కదా, ఒకే బౌల్ తీసుకోవాలి, మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం వేసుకుంటున్నాము బియ్యం పిండి అండి. సో నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను, మీరు ఏదైనా కొలత పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లవర్ అండి. సో మనం 1 గ్లాసు బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి 2 glasses కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. సో నేనైతే ఒక గ్లాస్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్లాస్ కూడా వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకోవడం వల్ల మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. 65 అనేది మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. సో ఒకసారి ట్రై చేస్తారంటే మళ్ళీ చేసి తినాలన్నమాట, అంత బాగుంటుంది మన 65 కాలీఫ్లవర్ 65 అనమాట. సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి స్కిప్ చేసినా పర్వాలేదు. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ లేయర్ల కింద కలుపుకోవాలండి. సో మనం పకోడా వేస్తాం కదండి, సో అలా కొంచెం థిక్ లేయర్ కింద కలుపుకుంటే మనకి ముక్కలకి కొంచెం పట్టాలంతే అండి. సో ఆ విధంగా మీరు బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకుందాము. డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా మనకి చక్కగా చూసారు కదా, ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను కాలీఫ్లవర్స్ని వాటర్లో సపరేట్ చేసి చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటిగా నేను పిండిలో డిప్ చేసి ఆయిల్లో హీట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, సో ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా చేసుకోవడం వల్ల 65 అనేది మనకి పొడిలాడుతూ ఒక్కొక్కటిగా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. సో ముందు మనకి ఏంటండి, కలర్ఫుల్గా కనిపించాలి. సో కలర్కి కలర్ఫుల్గా కనిపిస్తే స్మెల్ అదిరింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి నోట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అంత బాగా తినేస్తారు పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారనమాట. సో నేనైతే రైస్లో అయితే తినేస్తాను. సో వేడి అన్నంలో ఇలా 65 కలుపుకొని తింటే అదిరిపోతుందండి. సో ఒకసారి ట్రై చేయండి. అలాగే పప్పుచారులో కానీ రసంలో కానీ సో ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినచ్చండి. ఇందులో కొంచెం నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను లాస్ట్లోని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా మన కార్న్ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్
65 అండి. సో ఎంత బాగుందో కదా. సో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.